ఎవడో నేను మీ కోనసీమ కుర్రాడిని మాట్లాడుతున్నాను. ఈ గోదావరి ప్రత్యేకత ఏంటంటే, సో నేను పశ్చిమ గోదావరి జిల్లా వైపున ఉన్నాను. సో మీకు అటువైపు చూస్తే కనుక తూర్పు గోదావరి జిల్లా ఉంది. సో ఒక్క పడవ ప్రయాణంతో 15 రూపాయలతో మనం పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చేయచ్చు అనమాట. అలాగే అదే 15 రూపాయలతో తూర్పు గోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేయచ్చు. చాలా బాగుంటది. ఇక్కడ ఈ గోదావరి చాలా పెద్దదైనప్పటికీ లొకేషన్ అయితే చాలా బాగుంటది. మేము ఈ వైపుకి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మశానమ్మ కట్ట అనే ఒక గుడి ఉంది. సో ఆ గుడి చాలా చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు. ఆచంటకి దగ్గరలో ఉన్నటువంటి గుడి. ఆ గుడికి వచ్చాం. అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం పెడుతున్నాం అనమాట. సో మా బండి తూర్పు గోదావరి జిల్లాలో ఉంది, మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. సో పడవ ప్రయాణం వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఆల్రెడీ. మేము కూడా బయలుదేరుతాం. సో ఈ పడవ ప్రయాణం నుంచి అవతలైపుకి వెళ్తే జొన్న పంట, జొన్న పొత్తుల పంట అది ఉంది, మిర్చి పంట ఉంది. ఇవన్నీ కూడా లొకేషన్ చూస్తే కిర్రాక్కుంటది అనమాట. సో మీకు అవన్నీ చూపిస్తూ నేను ముందుకు సాగుతాను. సో తప్పనిసరిగా చూడండి. అలాగే ఈ వీడియో మధ్యలో చిన్నగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు మరింత బూస్టింగ్గా ఉంటుంది అనమాట. మనమైతే ఈ పడవలో ఎక్కలేదండి. సో దానివల్ల అది వెళ్ళిపోతుంది. అవతల వైపు నుంచి ఇంకో పడవ వస్తుంది కదా, ఆ పడవ ఎక్కాలి మనం. ఈ పడవకైతే ఓన్లీ ఫ్యామిలీ బుక్ చేసుకున్నట్టున్నారు, వాళ్ళు మాత్రమే తీసుకెళ్తున్నారు. మనకి తాతగారు వస్తున్నారు కదా యువతల వైపుకి, ఆయనే తీసుకెళ్తాడు తిరిగి మనల్ని. ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, కానీ వెయిట్ చేద్దాం, బాగుంటుంది. మొత్తానికి మన తాతగారు అయితే మన పడవని తీసుకొచ్చారు. సో పడవ ప్రయాణం ఒకసేపు టైం బట్టిలా ఉంది. ఇప్పుడే కదా దింపారు, మళ్ళీ జనం వస్తే కానీ మనల్ని అయితే అక్కడికి తీసుకెళ్ళరు అనమాట. మనం కిందకి దిగి ఆ పడవ ఎక్కుదాం. ఇక్కడి నుంచి జనం ఫిల్ అయ్యాక అక్కడి నుంచి బయలుదేరవచ్చు. తాతగారు మా ఇద్దరిని వేసుకుని ఏంటి అవతల వైపుకి వెళ్ళిపోతున్నారు. సో యువతల వైపు నుంచి అంటే ఇంకా జనం రారు, సాయంత్రం అయిపోయింది కదా, అవతల వైపుకి వెళ్ళిపోతున్నారు. సరదాగా అవతల వైపు తూర్పుగోదావరి జిల్లాని చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసి తిరిగి మళ్ళీ యువతల వైపుకి వచ్చేస్తారనమాట. పశ్చిమ గోదావరి నుంచి మనం తూర్పుగోదావరి జిల్లాకి ప్రయాణం చేస్తున్నాం. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగే అని చెప్పాలి. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది, కానీ 2 జిల్లాలను చూడొచ్చు మనకి. సో ఈ తాతగారు మనకి పడవ డ్రైవర్ అనమాట. ఈ తాతగారు మనం సింగిల్గా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడి నుంచి మనం మన తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తున్నాం. మా బండి అయితే అవతల వైపునే ఉన్నది. సో తక్కువ నీరున్నా కూడా చాలా బాగుంది గోదావరి అంతా కూడాను. మీకు కనబడుతుంది కదా, నేను గోదావరిలో ఇది 2వ వీడియో తీయడం అనమాట. ఫస్ట్ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, అది ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసాం రాజోళ్ళని. ఇది వచ్చి డిఫరెంట్ అనమాట. తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాని కలిపేటటువంటి ఈ గోదావరిని కలవడం రావడం ఇదే ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగుంది. మనకి బోట్ డ్రైవర్ అయితే తాతగారు ఈయనే, మా ఇద్దరిని తీసుకెళ్తున్నారు. అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది, బాగుంది కూడా అనమాట. సో అవతల వైపులో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పశ్చిమ గోదావరి వాళ్ళే. ఇలాగ ఇక్కడ సీనరీ చూసుకుని మళ్ళీ అవతలైపుకి పడవ పైన ప్రయాణం చేసి అవతలైపుకి వెళ్ళిపోతారనమాట. మేము మాత్రం ఇక్కడ నుంచి అవతలైపుకి వెళ్ళి ఈ జొన్న తోటల మీదుగా ఈతకోట హైవేకి ఎక్కుదాం. అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతాం అనమాట. సో వెళ్ళే దారిలో మీకు ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా, ఎటువంటి ఇది లేదు, డౌట్ లేదనమాట. చాలా అయితే బాగుంటుంది. మీకు గోదావరి పడవ ప్రయాణం అయ్యేప్పుడు వాటర్ ఎలా వస్తుందో కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి. చూసారా పశ్చిమ గోదావరి జిల్లా వైపు వెళ్ళడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, వీళ్ళందరూ కూడా అవతల వైపు వెళ్ళడానికి అనమాట. ఇక్కడ పిక్నిక్ స్పాట్స్ కింద చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేశాక మనకి తిరిగి యువతల వైపుకి వస్తారు, బాగుంటుంది. మా బోటు మీద దిగడం వాళ్ళు ఎక్కడం అంతే. మనం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకి అయితే వచ్చేసాం, ల్యాండ్ అయ్యాం అనమాట. సో ఇక్కడి నుంచి నడుచుకుంటా అవతల వైపుకి సో తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళిపోతున్నాం. మన బండి తీసుకోవడం బయలుదేరడం. సో బండి తీసుకోవడం అంటే పక్కనే ఉందనుకుంటున్నారు, 1/2 కిలోమీటర్ నడాలి. గోదావరి అంటే చిన్నది ఉంది కానీ నడిచి వెళ్ళే దారి ఎక్కువగా ఉంది నిజంగా. సగం దూరం వచ్చాం. ఏంటి గోదావరి దగ్గరనే మీకు అక్కడ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. సో అక్కడ నడిచి వెళ్ళేదాడికి దారి అడారిలో నడిచినట్టు ఉన్నది. గోదావరిలో ఇసుకలో నడాలంటే చాలా కష్టం నిజంగాను.
ఆయాసం వచ్చేస్తుంది, మామూలుగా లేదు. పక్కన లొకేషన్ అయితే సూపర్ ఉంది. మీరు ఇప్పుడు నా వెనకాల చూసేది పశ్చిమ గోదావరి, ఈ పక్కన చూసేది తూర్పుగోదావరి జిల్లా. చాలా బాగుంది నిజంగా. ఆ గట్టు కనపడుతుంది కదా, ఆ గట్టు ఎక్కామనుకో మన బళ్ళు ఉంటాయి. అక్కడి నుంచి రోడ్డు అనుకున్నారేమో, అబ్బే అంతా గోదావరే. గోదావరిలో పంటలు వేసుకుంటారు కదా మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు. మొత్తానికి మా బండి తీసుకుని ఇంటికి బయలుదేరాం. మా వెనకాల కనబడుతున్నాయి కదా జొన్న తోట, అదే జొన్న పొత్తులు చెన్నై. ఇవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. మీ ఇలా ఎదరికి వెళ్ళి కొద్దీ మీకు పెద్ద పెద్ద కంకులు ఉన్నాయి కనబడుతుంది. మీకు అక్కడ నిలబడి వీడియో తీస్తాను. అబ్బా చితక నిజంగా. తూర్పుగోదావరి అంటే మామూలుగా ఉండదు. మరి మీకు తెలుసు గోదావరి వాళ్ళు అంటే ఎలా ఉంటారో, గోదావరి మీకు వెదర్ ఎలా ఉంటుందో చాలా వీడియోలో చూస్తుంటారు. మన వీడియోలో కూడా చూడండి. మరి మనం పడవ దాటి యువతలేపుకి వచ్చాక గట్టుకు నడిచి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం కదా. అక్కడి నుంచి మన బండి తీసుకుని యువతలేపు గట్టుగడికి వచ్చాం. ఈ వైపు అంతా జొన్న పొత్తుల తోట, తానగారి లంక అంటారంట ఇది. సో ఈ లంకలో వెళ్తుండగా నేను చూసాను అనమాట పాడి అంటే చాలామందికి తెలియదు. అదే ఆవులని గేదెల్ని మేపుతారు కదా, దాన్ని పాడి అంటారు. సో సాయంత్రం ఒకసారి ఉదయం ఒకసారి పాలు పితుకుతారనమాట. రైతు గారు పాలు పితుకుతున్నారు. సో ఇలాంటి సీన్లు మనం చాలా రేర్గా పల్లెటూరులో మాత్రమే చూడగలదు. సో ఈ వైపు వస్తే మనకి ప్రతి చోట చూడగలదు. ఈ వైపు అంటే మన తూర్పుగోదావరి వైపు, పశ్చిమ గోదావరి వైపు వస్తే ఎటువైపుకి వెళ్ళినా కూడా చూడగలుగుతాం అనమాట. సో మనకి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా ఉంది నిజంగాను. ఇంకా అది చూసారు కదా గట్టి మోపులు, అలాగే వెనకాల మనకి గేదెలకి ఆవులకి షెడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మనకి ఎక్కువగా కనబడతాయి. సిటీ సైడ్ వెళ్తే ఎటువంటి ఇది ఉండదు, అదంతా వేరే లోకం. కానీ నేచర్ని ఎంజాయ్ చేసి మన ఊర్లో ఉండాలనుకునేవాడు మాత్రం దీన్ని చాలా మిస్ అవుతారు నిజంగాను. ఇలా పండగలకి పబ్బాలకి ఈ సిటీలో ఉన్న వాళ్ళు వచ్చి చూడటానికి అయితే ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు అనమాట. మీకు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎదురు కూడా చాలా చాలా పంటలు ఉన్నాయి, అన్నీ చూపెడతాను. సో మనం గోదావరిలో వెళ్తున్నాం అనమాట. గోదావరిలో అంటే నీటిలో అనుకుంటారేమో, అమ్మో మామూలుగా ఉంటారు జనాలు. గోదావరి పాయ ఈడాక మనకి ఇది చాలా పెద్దదండి నిజంగా. సో ఈ వైపున వరద వచ్చినప్పుడు మాత్రం ఇదంతా ములుగుతుంది. అంతవరకు రోడ్డే అనమాట. ఎందుకంటే ఈ లోపల గ్రామం ఉంది, తానేలంక అనే గ్రామం ఉంది. సో ఇందాక మాట్లాడాం కదా మనం ఒక ఆయనతో మాట్లాడాం కదా, అదంతా గ్రామమే అనమాట. జనాలు ఉన్నారు. సో వీళ్ళంతా నిజంగానండి మనం సిటీలో ఉంటే ఇంకా అది లేదు ఇది లేదు అనుకుంటాం. వీళ్ళు ఎమర్జెన్సీకే కాదు, నార్మల్కైనా సరే ఎక్కడికో రావాలండి. ఒక 5 కిలోమీటర్లు దాటి వస్తే కానీ ఏదో ఉండదు, ఒక హాస్పిటల్ ఉండదు, ఒక ఏమి ఉండదు, ఒక స్కూల్ ఉండదు, అన్నీ మెయిన్కి రావాలన్నమాట. కనీసం ఇక్కడ ఉన్న వ్యక్తులు ఏంటి మన గన్నవరం కానీ, అలాగే గన్నవరం నుంచి వెళ్ళే రూటు ఉన్నది కదా, ఆ వైపుకి కానీ వస్తే కానీ ఏది దొరకదండి. ఈ లోపల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అన్నది నిజంగా స్వయంగా మనం చూస్తే కానీ అది తెలియదండి. నిజంగా తెలియదు. కానీ వీళ్ళు ఉన్నంత సంతోషంగా ఇంకెవరు ఉండరేమో అనుకుంటాను నిజంగా. అంత బాగుంది. సో మీకు అటుపక్క ఇటుపక్క జొన్న పొత్తుల తోట చూపెడతాను చూడండి. మీరు చూశారు కదా, ఈ వైపున అదే తోట, ఈ వైపున అదే తోట. నిజంగా ఈ గోదావరి పాయలో బతికే వాళ్ళు, లంకల్లో బతికే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పాలంటే. పొల్యూషన్ లేకుండా ఏంటి ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటారు. తక్కువ ఖర్చులో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలంటే ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. కాకపోతే ఏంటంటే చిన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడి నుంచి ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనకి ఈతకోట రావాలి లేదా గన్నవరం రావాలి. కనీసం 4 కిలోమీటర్లు ఇలాగా రోడ్డు చూపెడతాను చూడండి. ఇలా ఉన్న రోడ్లో రావాలన్నమాట. ఇలా ఎందుకు రోడ్డు ఉందని అంటారా? సో ఇదంతా కూడా గోదావరి. సో మీకు ఏంటంటే నీటి మట్టం తక్కువ ఉన్నప్పుడు మీకు అటువైపు నీరు చాలా తక్కువ దూరంలో వస్తుంది. ఎక్కువ ఉప్పొంగిందంటే మాత్రం ఈ వైపున కూడా వస్తుంది. అదంటే లంక గ్రామాలు ఉంటారు కదా, సో వీళ్ళు మయ్యాన్ని ఉంటారు. ఆ వైపు గోదావరి, ఈ వైపు గోదావరి, వాళ్ళకి ఎటు వెళ్ళడానికి ఉండదు, పడవ ఒకటే దారి. సో నీటి మట్టం తగ్గినప్పుడు ఇలాగా ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. వీళ్ళు పంటలు వేసుకుంటారు. మిగిలిన టైంలో మాత్రం బొంబుసే గోవింద అనమాట. సో అలా ఉంటుంది. మనం ఎన్ని దాటుకుని వెళ్తున్నాం. మేము కూడా ఊర్లో ఉన్న మా వైపు అయితే కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా మామూలుగా ఉంటాయి. ఇలా ఇంకా లోపల ఏరియాలకు వచ్చినప్పుడు మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది అనమాట. చిన్నప్పుడు మేము ఆడుకున్న ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి.
ఇవాళ నేను ఇదే ఫస్ట్ టైం ఈ వైపుకి రావడం, కానీ థ్రిల్లింగ్గా ఉంది. ఆదివారం మంగళవారం టైంలో అయితే మీరు ఈ వైపుకి రావచ్చు. పడవ ఉంటుంది ఖచ్చితంగాను, అవతలైపుకి బాగుంటుంది. బోట్ షికార్ చేయొచ్చు, ఈ లొకేషన్ చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా రావచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్